మన తెలంగాణలోనే ఇది ఒక మగుటాయమానమైనటువంటి సంస్థ. ఈ సంస్థ ఇవాళ ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది అనేది నేను మొన్న కూడా చెప్పాను. ఎందుకంటే అక్కడ కార్మికులు తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా అండర్ గ్రౌండ్లోకి వెళ్ళి ఉత్పత్తులు తీస్తూ ఉంటారు. వాళ్ళకు ఆ దృష్టిలో మెడికల్ ఇన్వాలిడేషన్ అనేది, అంటే మెడికల్గా కొద్దిగా ప్రాబ్లం ఉండే వాళ్ళని ఇన్వాలిడేట్ చేసి వాళ్ళ వారసులకు ఉద్యోగం ఇచ్చేటువంటి ప్రొవిజన్ టెక్నికల్గా అది పూర్తిగా ఇది అవ్వాలని కాదు, కానీ అప్పుడు ఉన్నటువంటి ఆ కండిషన్స్లో గవర్నమెంట్ కూడా ఒప్పుకున్నాయి. ఇప్పుడు దాని మెడికల్ ఇన్వాలిడేషను జరగకుండా ఉండటంతో కార్మికుల్లో బాగా అసంతృప్తి ఉంది ఒకటి. రెండోది సార్, వాళ్ళకి చాలా అతి తక్కువ పెన్షన్స్ రిటైర్ అయిన తర్వాత 200, 400, 500 ఈ మొత్తం కలిపిన మన గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళకి 2 లక్షలు ఉంది. టౌన్లో ఉండే వాళ్ళకి 1,80,000, దానికి ఏది బిలో పావర్టీ లైన్ కింద. వీళ్ళకి అది కూడా రావట్లేదు. అందువల్ల ఒకసారి మేము మంత్రి గారికి వాళ్ళందరి దృష్టి కూడా తీసుకుని వెళ్ళాం. దాన్ని వీళ్ళకి కూడా మొత్తం సంవత్సరాలు లెక్కేస్తే 1,00,000 లోపు వచ్చింది అనుకోండి, వాళ్ళకు కూడా ఆ బెనిఫిట్ ఇవ్వాలి. ఏంటి పెన్షన్ కానీ రేషన్ కార్డు కానీ వాళ్ళని పేదవాళ్ళ కింద చూడాలి. అది ఒకటి రెండో అంశంగా చూడమని కోరుతున్నాను. తర్వాత వాళ్ళ దగ్గర ఖాళీ ఆ మైన్స్ ఏరియాల్లో ఖాళీ స్థలాలు ఉంటే అక్కడ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వట్లేదు ఇళ్ళు కట్టుకోవడానికి. ఆ ఖాళీ ఉంది, అది ఎందుకు పనికిరాదు. ఈ పేదవాళ్ళకి ఇచ్చేటువంటి ఇళ్ళు గవర్నమెంట్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఆ స్థలంలో అవకాశం ఇచ్చే ప్రొవిజన్ ఉందేమో అడిగాము, అది కూడా చూడాలి. 3. 4వది ఏంటంటే క్వార్టర్స్ ఖాళీగా ఉంటున్నాయి అధ్యక్ష. దానిలో ఎప్పుడో ఎన్నో ఏళ్ళు పనిచేసినటువంటి వాళ్ళు దానిలో రిటైర్ అయిపోయిన తర్వాత వేరే మార్గం లేక అందులో ఉంటున్నారు. వాళ్ళని చీటికి మాటికి తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపెట్టి తొలగిస్తే బాగుంటుంది. అలా కాకుండా, ఎందుకంటే సంస్థకి మొత్తం లాభాలు తీసుకొచ్చింది, కష్టాలు పడింది వాళ్ళ సంక్షేమం పట్టించుకోకుండా దిగిపోయిన వెంటనే ఎద్దు చచ్చిపోయింది బయట పడేసింది అనే పద్ధతుల్లో కాకుండా దాని మీద అత్యంత శ్రద్ధ పెట్టి ఆ సంస్థను, ప్రభుత్వ రంగ సంస్థ, దాన్ని కాపాడుకోవాలి. ఆఖరిది 5వ పాయింట్ ఏంటంటే, ఇవాళ కోల్ కూడా కార్మికులు తీయకుండా కాంట్రాక్టర్లే తీసే విధంగా ఇచ్చేస్తున్నారు. దాంతో సింగరేణి మనుగడికే ఇవాళ ప్రమాదం వచ్చింది. కోల్ అన్నా ఇంతకుముందు ఓవర్ బర్డెన్ ఇటువంటి మట్టి కాంట్రాక్టులకు ఇచ్చేవాళ్ళు, ఇవాళ కోల్ కూడా వాళ్ళకే ఇచ్చేస్తున్నారు. ఈ విధంగా సింగరేణి అత్యంత ప్రమాదకర పరిస్థితులు పడింది. అందుకే నేను మా ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే ఆర్థిక శాఖ మంత్రి గారు వారిని నేను కోరుతా ఉన్నాను, దీనిపైన ఒక సెపరేట్గా అధికారులతోనూ ఆ ప్రాంత ఎమ్మెల్యేలతోనూ అలాగే యూనియన్తో మీటింగ్ పెట్టండి సార్. పెట్టి సాధ్యమైన మేరకు ఆ సమస్యలని మీరు కూడా అంత మన ఖమ్మం జిల్లాయే కదా, మనకు సత్తుపల్లి ఉంది, కొత్తగూడెం ఉంది, మీకు కూడా యూ హ్యావ్ ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ ఆల్ ఆన్గోయింగ్ డెవలప్మెంట్స్ ఆఫ్ ద సింగరేణి. కాబట్టి మీ ఆధ్వర్యంలో కొంచెం దాన్ని మంచిగా చేసుకుంటే బాగుంటుంది. దిగిపోయిన వాడు కూడా సంతృప్తి ఉండే విధంగా చేయాలి. వాడికి రేషన్ కార్డు, పెన్షన్ ఇటువంటి వచ్చేట్టుగా, వాడు ఉండటానికి ఏదైనా అవకాశం ఉండేట్టుగా చేయమని చెప్పి మీ ద్వారా మా ప్రభుత్వాన్ని, మా ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. గౌరవ డిప్యూటీ సీఎం గారు. అధ్యక్ష, ఈ ధన్యవాదాలు. చాలామంది సభ్యులు కార్మికుల గురించి చాలా ప్రశ్నలు అడిగారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి సంబంధించి కొన్ని ఇప్పటికే వాటిల్లో కార్డియాలజీ, ఆంకాలజీ ఇలాంటి హాస్పిటల్స్లో ఎంప్లాయీస్ కోసం రిఫరల్ హాస్పిటల్స్ కూడా చూస్తూ ఉన్నారు. అట్లాగే ఖాళీగా ఉన్నటువంటి హాస్పిటల్స్లో కొంతమంది డాక్టర్లు, స్పెషలిస్టులు లేరని కొద్ది సభ్యులు అడిగారు. దీనికి సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ కూడా ఇవ్వటం జరిగింది. 11 మంది కాంట్రాక్ట్ డాక్టర్స్ పనిచేస్తున్నారు. మిగిలిన 32 మంది డాక్టర్లకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు. త్వరలోనే వాటిని కూడా పూర్తి చేస్తారు అధ్యక్ష. అట్లాగే 175 మంది పారామెడికల్ సిబ్బంది అంతర్గత నియామక ప్రక్రియలో ఉన్నది. 2026 మార్చి నెలలో చేపట్టమవుతాం. ఇకపోతే కార్మికుల సంక్షేమం గురించి రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్కి మందుల ఫెసిలిటీ ఉందా లేదా అని అడిగారు.
రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ కూడా మెడిసిన్ ఫెసిలిటీ ఉంది అధ్యక్ష. వాళ్ళకి సిపిఆర్ఎంఎస్ స్కీమ్ కూడా అవైలబిలిటీ ఉంది. రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ కూడా 8 లక్షల వరకు ఆల్రెడీ వాళ్ళకి ఆ మందులు అవైల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అట్లాగే మిగతా టెర్మినల్ బెనిఫిట్స్ కూడా అన్నీ వాళ్ళు చేయటం జరిగింది అధ్యక్ష. క్యాత్ ల్యాబ్ సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే పీపీపీ మోడల్లో పిలిచారు. మన రాజ్ ఠాకూర్ గారు అడిగారు. కాంట్రాక్ట్ అవార్డ్ చేయడం కూడా జరిగింది. ఎస్టాబ్లిష్డ్ క్యాత్ ల్యాబ్ అట్ రామగుండం అండర్ పీపీపీ మోడ్ అండ్ విల్ స్టార్ట్ విత్ ఇన్ 75 days. అట్లాగే అధ్యక్ష ఎంప్లాయీస్ సంబంధించి క్వార్టర్స్ గురించి కొనవని సాంబశివరావు గారు అడిగారు. ఆ క్వార్టర్స్ రిటైర్ అయినటువంటి వాళ్ళు కట్టుకోవడానికి ఖాళీగా ఉన్న స్థలాల్లో వాళ్ళకి అవకాశం ఇస్తే కట్టుకుంటారని, ఇది బోర్డులో ఒకసారి నేను మాట్లాడతాను వాళ్ళకి సింగరేణికి సంబంధించి మాట్లాడి దానికి ఏ రకమైనటువంటి వెసులుబాటు చేయడానికి అవకాశం ఉందో అట్లా చేస్తాం అధ్యక్ష. నేను సభ్యులకి సింగరేణి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సభ్యులందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, సింగరేణి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఈ రాష్ట్రానికి సంబంధించినంత వరకు అతిపెద్ద పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. దీంట్లో పెద్ద ఎత్తున ఉద్యోగస్తులకి బాగా ఉద్యోగాల అవకాశాలు కల్పించే ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అవసరం కూడా ఆయా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులు ప్రభుత్వం పైన కూడా ఆధారపడి ఉంది అధ్యక్ష. ఒకప్పుడు బొగ్గు తీయటం అనేది ఈ ప్రాంతంలో మోనోపలి. ఆ మోనోపలి ఉంది కాబట్టి సింగరేణి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఉంది కాబట్టి సింగరేణికే ఇస్తూ ఉండేటువంటి వాడు. ఇప్పుడు ఆ మోనోపలి నుంచి ప్రైవేటైజేషన్లోకి గ్లోబలైజేషన్లోకి దేశం ప్రపంచం కూడా వచ్చేసింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సింగరేణికి ఆయా పరిసర ప్రాంతాల్లో మన రాష్ట్రంలో ఉన్నటువంటి బొగ్గుబాయిలన్నీ కేటాయించాల్సింది పోయి ఇప్పుడు ఆక్షన్ చేస్తూ ఉన్నాం. ఆక్షన్లో సింగరేణి పార్టిసిపేట్ చేసి ఎవరు అంటే సింగరేణితో పాటు ప్రైవేట్ వ్యక్తులు ఏజెన్సీస్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈ పోటీ ప్రపంచంలో మనం కూడా దాన్ని తట్టుకొని నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అట్లాగే బొగ్గు సప్లై కూడా థర్మల్ పవర్ స్టేషన్స్కి ఈ దేశంలో మిగతా ప్రైవేట్ వ్యక్తులు ఉత్పత్తి చేసేటువంటి బొగ్గే కాకుండా మిగతా ఈ దేశంలో ఉన్నటువంటి మిగతా ఏజెన్సీస్ సంస్థలు కూడా ఉత్పత్తి చేసే బొగ్గు, అట్లాగే ఇంపోర్ట్ చేసుకునే బొగ్గు కూడా సప్లై చేసేటువంటి వ్యవస్థల్ని ఈరోజు దేశంలో అందుబాటులోకి వచ్చాయి. ఈ పరిస్థితుల్లో ఈ బొగ్గు కొనేటువంటి సంస్థలు థర్మల్ పవర్ స్టేషన్స్ గవర్నమెంట్కి కానీ లేకపోతే ప్రైవేట్ ఇండస్ట్రీస్ కానీ తప్పనిసరిగా ఎక్కువ ఎవరు తక్కువకి సప్లై చేస్తే వాళ్ళ దగ్గర కొనుగోలు చేసే పరిస్థితి ఉత్పన్నమైంది. సో ఎవరు తక్కువకి బొగ్గుని సరఫరా చేయగలరో, తక్కువ ధరకు సరఫరా చేయగలరో వాళ్ళ దగ్గరే బొగ్గు కొనే పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు కంపారిటివ్గా మనకు అందుబాటులో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ చూస్తే ఎక్కువ ధర సింగరేణి ద్వారా మాత్రమే బొగ్గు సప్లై చేయబడతా ఉంది. సో రాను రాను సింగరేణి సంబంధించినటువంటి బొగ్గు ఉత్పత్తి రేట్ని తగ్గించుకుంటూ పోటీ ప్రపంచంలో బొగ్గు దొరుకుతున్న దాని సరి సమానంగా బొగ్గుని మనం అమ్మగలిగినప్పుడే దీని మనుగడ భవిష్యత్ తరాలకి మనం సింగరేణిని అందించగలం. అందులో పనిచేసే ఉద్యోగస్తులు కానీ ఆ కుటుంబాల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మనం అందరం దానిపైన సీరియస్గా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోకపోతే ప్రమాదంలో పడే పరిస్థితి ఉంది అధ్యక్ష. అందుకే నేను గౌరవ శాసనసభ్యులందరికీ సాంబశివరావు గారు ఒక సలహా చెప్పారు. తప్పనిసరిగా శాసనసభ సమావేశాలు అయిన తర్వాత ఒక వారం 10 రోజుల్లోనే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి శాసనసభ్యుల్ని, మంత్రుల్ని, అట్లాగే సింగరేణి సంబంధించిన సిబ్బందిని, సీఎండీతో సహా డైరెక్టర్స్ అందరిని పిలిచి సింగరేణి పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉంది, భవిష్యత్తులో ఎట్లా చేయాలని మీ అందరి ఆలోచనలు కూడా పరిగణలో తీసుకొని చేస్తామని చెప్తూ, సింగరేణి ఉద్యోగస్తులు మాత్రం సాధ్యమైనంత మేరకు వెల్ఫేర్ దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తా ఉన్నాం అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి సింగరేణి ఎంప్లాయీస్కి ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని తీసుకొని ఒక్క పైసా రాష్ట్ర ప్రభుత్వం పైన కానీ లేకపోతే సింగరేణి పైన కూడా ₹1 కూడా భారం లేకుండా ఇన్సూరెన్స్ బ్యాంకుల ద్వారానే, ఎందుకంటే బ్యాంకుల ద్వారా మనం ఈ లావాదేవీలన్నీ చేస్తూ ఉన్నాం, వాళ్ళ అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి బ్యాంకుల ద్వారానే ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్మికులందరికీ ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే
₹1 కోటి ఇన్సూరెన్స్ వాళ్ళకు వచ్చేటట్టుగా సింగరేణి కార్మికులందరికీ మొట్టమొదటిసారి మన ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాతనే చేసాం అధ్యక్ష. ఈ 1 crore ఇన్సూరెన్స్ కార్యక్రమం సింగరేణితో పాటు విద్యుత్ శాఖలో ఉన్న అన్ని డిస్కమ్స్, ఎనర్జీలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా చేస్తున్నాం. భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా ఈ 1 crore ఇన్సూరెన్స్ వచ్చేటట్టుగా చేసే ప్రక్రియ కూడా మొదలుపెట్టాం అధ్యక్ష. కొద్ది రోజుల్లో అది కూడా పూర్తి చేస్తాం. నమస్కారం, ధన్యవాదాలు.